కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది? తన కొడుకు ఫామ్ హౌస్ని బడాబాబును రక్షించడం కోసం అసలు 111 జీవోని 2022లో ఎత్తివేసింది. మన హైడ్రా విషయంలో అంటే అది 111 జీవోలో కింద వస్తుందని చెప్పేసి 111 జీవో హామీల్ని తీర్చడానికి మీ దగ్గర డబ్బులు లేవు. ఎందుకు డబ్బులు లేవు? ఎవరున్నారు? ఒక హైడ్రా అనేటువంటి చెరువులో ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎవరున్నారు సార్? ఏదో పేపర్లు ఏరుకునే వాళ్ళు వీళ్ళ తప్పు గుడిసెలు పేపర్లో ఏడుకునే వాళ్ళు తప్పు చేయరండి. ఇప్పుడు ఎట్లా ఇచ్చారనమాట శిక్ష ఎట్లా ఇస్తారు? కేటీఆర్ గారి దగ్గర నిజంగా ఇలా జరిగిందని ఆమె దగ్గర ఉండి చూసినట్టే మాట్లాడుకోరు కాబట్టి కుటుంబాల్లో చిచ్చు పెట్టిండు కేటీఆర్ అన్నది వాస్తవం. చెప్పండి, ప్రజలు రెచ్చగొట్టి అధికారులు తప్పమంటావా? అందుకే కేటీఆర్ పైన కానీ ఈరోజు ఆల్ ఆఫ్ సడన్ గా రేవంత్ రెడ్డి గారు వచ్చి ఏదో చేసేస్తా అందుకే అందుకే మంచి పని చేసేటప్పుడు కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. కానీ ఆగిపోతే మనం ఇప్పుడు ఆగిపోతే భవిష్యత్ తరాలకు ముప్పు. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి హైడ్రా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తుంది. కారణం ఏంటంటే ఇక్కడ పేదవాళ్ళు నష్టపోతున్నారా లేకపోతే పెత్తందారులు నష్టపోతున్నారా అనేది పక్కన పెడితే అందరికి కూడా ఇది వర్తిస్తుంది అనేది ఇక్కడ చేయాల్సిన పని. కానీ ఎందుకో పెద్దవాళ్ళని వదిలేసి పేదవాళ్ళ మీద పడ్డది హైడ్రా అనేది ఇప్పుడు బాగా విమర్శలు ఎక్కువైపోతున్నాయి. ఒకవైపు మూసీ రివర్కి సంబంధించి కూడా సుందరీకరణ పేరుతో కూడా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళను కూడా ఇళ్లను కూడా కూల్చివేస్తుంది ఈ ప్రభుత్వం. సో వాళ్ళకి ఆల్రెడీ మార్కింగ్స్ ఇచ్చింది. వాళ్ళకి త్వరలో దీన్ని కూల్చివేయబోతున్నామని కూడా ఒక నోటీస్ కూడా జారీ చేసినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. కానీ నిజంగానే హైడ్రా పేరుతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం వల్ల కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కానీ అనేక రకాలైనటువంటి విమర్శలు వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా ఇస్తానన్నటువంటి 6 గ్యారెంటీలను డైవర్ట్ చేయడం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారా లేకపోతే నిజంగానే ఈ హైదరాబాద్ మీద కావచ్చు చుట్టుపక్కల ప్రాంతాల మీద కావచ్చు వీటిని పరిరక్షించుకోవాలి, చెరువులు రక్షించుకోవాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమాలు. ఎందుకంటే చినుకు పడితే ఇది ఒక సముద్రం అయిపోతుంది హైదరాబాద్. సో మరి నిజంగానే ఒక మంచి కార్యక్రమం తలపెట్టారు, దానికి పార్టీలకు అతీతంగా అందరూ కూడా సపోర్ట్ చేశారు. పైన కూడా ఇంతటి విమర్శ వస్తుందంటే కారణం ఏంటి? ఇలాంటి అంశాలన్నింటి మీద ఈరోజు మనం చర్చిద్దాం. మనతో పాటు ఇంటర్వ్యూలో ఉన్న వ్యక్తి కాంగ్రెస్ సీనియర్ నాయకులు అండ్ స్పోక్స్ పర్సన్ మానవతరాయ్ గారు ఉన్నారు. ఆయన అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. ఇంకో విషయం కూడా ఉంది. మంత్రి కొండా సురేఖ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అంతా ప్రకంపనలు సృష్టిస్తుంది. యావత్ మహిళా లోకం కూడా దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తామనేటువంటి పరిస్థితి. ఈ 2 పాయింట్ల మీద ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మానవతరాయ్ గారు నమస్తే. నమస్తే. చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చారు. అవును. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు నిజంగానే మీ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన ఇలాంటి మంచి మంచి టైటిల్స్తో వచ్చింది. ప్రజలు కూడా ఆదరించారు, మీకు మంచి 64 సీట్లు ఇచ్చారు. ఈరోజు గెలిచి అధికారంలో ఉన్నారు. సరే, మీరు ఇస్తున్నటువంటి పథకాలకు ఆశపోవడం ఇంకో దానికి పోవడం ఎవరో ఓట్లు వేసిన పరిస్థితి అయితే నాకైతే కనపట్లేదు. కానీ బట్ మొత్తానికైతే గెలిపించాలి. గత ప్రభుత్వం మీద ఉన్నటువంటి విద్వేషమో లేకపోతే ఆ వ్యతిరేకత మీకు వర్కౌట్ అయ్యింది, మీరు గెలిచారు. కానీ మీరు సకాలంలో ఇస్తానన్నటువంటి ఈ పథకాలన్నింటిని విస్మరించి ఇప్పుడు హైడ్రా అనేది ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. దానివల్ల రాష్ట్రం మొత్తం కూడా అతలాకుతలం అయిపోతూ ఉంది. ఏంటి సార్ నిజంగానే హైడ్రాతో మీరు సాధించిన ప్రగతి ఏంటి? ఎందుకంటే నాకు తెలిసి ప్రజల నుంచి చేత్కారాలు, ప్రజల నుంచి విమర్శలు తప్పితే మీరు దీని మీద పెద్దగా సాధించింది ఏమి లేదని నా ఒపీనియన్. మీరేం చెప్పాలనుకుంటున్నారు అసలు? ఇప్పుడు హైడ్రా నుంచి సాధించిన ప్రగతి ఏమిటి అనంటే అన్యాక్రాంతమైనటువంటి చెరువుల్ని, కుంటల్ని, సరస్సుల్ని ఇప్పటి వరకు రక్షించటమేతో పాటు దాదాపు సుమారు 200 ఎకరాల పైచిలుకు భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దానివల్ల ఎవరికి లాభం? రేవంత్ రెడ్డి గారి సర్కార్కి ఏమైనా లాభమా? భవిష్యత్ తరాలకు లాభం. భవిష్యత్ తరాలకు జల ప్రళయాలు రాకుండా, విపత్తులు రాకుండా చూసేటువంటి చర్యల్ని హైడ్రా చేపడుతుంది. అయితే ఇప్పుడు కఠినంగా ఉండొచ్చు, కానీ భవిష్యత్ తరాలు రేవంత్ రెడ్డిని తలుచుకుంటాయి. ఇది రేవంత్ రెడ్డి అనే ఒక ముఖ్యమంత్రి చేసిన చర్యల మూలంగానే ఈరోజు మనం హాయిగా జీవిస్తున్నాం.
ప్రాణవాయువుతో జీవిస్తున్నాం, కలుషితం లేనటువంటి వాతావరణంలో ఉన్నామని చెప్పుకుంటారు. కాబట్టి ఒక బాట వేసేటప్పుడు, అంటే దారి వేసేటప్పుడు కంచెలు, చెట్లు, కొమ్మలు అన్నిటి కూడా నరికేసేటప్పుడు కొంచెం గజిబిజి గందరగోళం ఉంటుంది. కానీ మొత్తం కూడా నరికేసిన తర్వాత, దారి పడిన తర్వాత ఒక మంచి మార్గం కనపడుతుంటుంది ప్రజలకు కూడా. ఇప్పుడు ఆ చెట్లను, ఈ యొక్క ముళ్ళ కంచెలను తొలగించేటప్పుడు గందరగోళానికి, అయోమయానికి గురవుతున్నారు. వాళ్ళ గందరగోళానికి, అయోమయానికి తోడు ఈ ప్రతిపక్షాలున్నాయే, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం, వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం అక్కడ దూరి రాజకీయాలు చేస్తాను, శవ రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తాను. తెలంగాణ ఉద్యమంలో యువత చనిపోవాలి, చనిపోతే ఆ శవాల మీద గులాబీ కండవ కప్పుకొని రాజకీయం చేయాలి అని చెప్పి రాజకీయం చేశారు, అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత మొన్న ఈ మధ్య కాలంలో నిరుద్యోగులు రెచ్చగొట్టి వాళ్ళు చనిపోతే అక్కడ కూర్చొని గోతికాడ నక్కల లెక్క అక్కడ కూర్చొని అక్కడ రాజకీయం చేయాలని చూశారు. అక్కడ కూడా విఫలమైపోయారు వాళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కారు పటాపంచలు చేసింది వాళ్ళ కుట్రన్నిటిని. ఇంకేం దొరకలే. ఇప్పుడు హైడ్రా దొరికింది. హైడ్రా నిజంగా చెప్తున్నానండి రవి గారు, పేదవాడు కానివ్వండి, సామాన్యుడు కానివ్వండి, మధ్యతరగతి వ్యక్తులు కానివ్వండి, తప్పు చేయాలంటే ఆలోచన చేస్తారండి, తప్పు చేయడానికి భయపడతారు. తప్పు చేసేవాళ్ళు ఎవరంటే గుర్తుపెట్టుకోండి, తప్పు చేసేవాళ్ళు అదే చెప్ తప్పు చేసేది ఎవడా అంటే బలిసి కొట్టుకునేవాడు. పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు చెరువులో పోయి ఇల్లు కట్టరు, చెరువులో పోయి ఉండరు. వాళ్ళు అక్కడ గజం భూమి కొనాలన్నా 100 సార్లు ఆలోచిస్తారు, నేను కష్టపడి సంపాదించుకున్న సొమ్ము అని చెప్పి ఆలోచన చేసి, ఎందుకు నేను సురక్షితమైన ప్రాంతాలను కట్టుకుందామని చెప్పి ఆలోచిస్తారు. కానీ ఎవడైతే వ్యాపారం చేస్తాడో, ఎవడైతే చట్టాలను వీటిని లెక్క చేయరు అంటే వాడు ఎవరు సామాన్యులు కాదు, వాళ్ళు బలిసినోళ్ళు, వాళ్ళు మాత్రమే తప్పు చేశారు. వాళ్ళపైన ఇప్పటి వరకు హైడ్రా చర్యలు తీసుకుంది. ఆ 200 ఎకరాలు కూడా వాళ్ళవే. కాబట్టి ఇందులో హైడ్రా దగ్గర ఒకటి గుర్తుపెట్టుకోండి, చెరువులో పోయి ఇల్లు కట్టి నాకు వరదలు వస్తున్నాయి, నేను కొట్టకపోతున్నా, నాకు నష్టపరిహారం అని ప్రతి సంవత్సరం అడుగుతున్నారు. ఇది తప్పు కదా. దీనికి అంతం పలకాలి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఒక చక్కని ఆలోచనతో ఒక హైడ్రా అనేటువంటి చెరువులో ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎవరున్నారు సార్? ఏదో పేపర్లో ఏడుకునే వాళ్ళు వీళ్ళ తప్పు. పేపర్లో ఏడుకునే వాళ్ళు తప్పు చేయరండి. పేదవాళ్ళు ఏదో అప్పటికప్పుడు తాత్కాలిక, వాళ్ళు కూడా తెలిసే తాత్కాలికం వేసుకుంటారు. ఇది నేను ఉండేది శాశ్వతం కాదు, అశాశ్వతం, ఎప్పుడైనా ప్రభుత్వం అధికారులు రావచ్చు, ఈ గుడిసెను తొలగించవచ్చు అనేటువంటి మనస్తత్వంతోనే శాశ్వతమైనటువంటి కాకుండా అశాశ్వతమైనటువంటి నిర్మాణాలు నిర్మించుకొని జీవిస్తాడు. వాళ్ళు తప్పు కాదు, వాళ్ళు ఉన్నంత వరకు ఉంటాం. సరే, వాళ్ళు తప్పు కాదు అన్నారు. మరి ఇప్పుడు 40 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా కట్టుకుని ఎన్నో ఏళ్ళుగా అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళు ఇది హౌస్ ట్యాక్స్లు కట్టుకుంటూ, కరెంటు బిల్లులు కట్టుకుంటూ, వాటర్ బిల్, వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళు కూడా కూల్చేస్తున్నారు. విల్లాలు ఎవరైతే కట్టారో, పెద్ద పెద్ద విల్లాలు కట్టి వ్యాపార సంస్థ నిర్వహిస్తున్నారో అట్లాంటి వాళ్ళ జోలికి మాత్రం హైడ్రా వెళ్తుంది మొదటిసారి. మొన్న కూడా అమీన్పూర్ అక్కడ సంఘటనలో కూడా రేకుల షెడ్లలో వ్యాపార సంస్థలు, అసలు ఆ భూమి వాళ్ళది కాదు, ఎవడో ఒక యజమాని వచ్చేసి ఒక రేకుల షెడ్ నిర్మించేసి అద్దెకి ఇచ్చేస్తారు. కూడా అది మంచా చెడా అని చూసుకోకుండా పాపం వాళ్ళు అక్కడ పెట్టుబడి పెట్టి నష్టపోతున్నారు. ఈ నష్టానికి అసలు కారణం ఎవరు? రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఎవరైతే భూ యజమానులు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది, అసలు అనుమతులు ఇచ్చింది ఎవరు? విద్యుత్ శాఖ దగ్గర నుంచి మొదలు పెడితే మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారుల వరకు కూడా అందరి మీద కూడా, రెవెన్యూ, నీటిపారుదల అన్ని శాఖల మీద కూడా కేసులు నమోదు చేసినాం. మొన్న ఎవరిని వదిలిపెట్టలే. ఒక మంచి పని చేసేటప్పుడు కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. కానీ మనం ఇప్పుడు ఆగిపోతే భవిష్యత్ తరాలకు ముప్పు. అసలు హైదరాబాద్ ఇప్పుడు ఢిల్లీలో ఢిల్లీ సురక్షితం కాదు ఇప్పుడు ప్రజలు నివసించడానికి. ఎండొస్తే ఉండలేము, అక్కడ చలి వస్తే నిలబడలేము, అదేవిధంగా పొగ మంచు వస్తే అసలు బతకలేము. అసలు ఢిల్లీ అనేది సురక్షితమైన రాజధాని నగరం కాదు. ఇప్పుడు దేశం మొత్తంలో సురక్షితమైనటువంటి రాజధాని నగరం, 2వ రాజధాని నగరం అని చెప్పి పేరు పెట్టారు ఆ రోజు అంబేద్కర్ గారు. కానీ అసలు సురక్షితమైనటువంటి రాజధాని నగరం ఏదైనా ఉందంటే అది ఢిల్లీ, హైదరాబాద్. మరి అట్లాంటి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి హైదరాబాదు సుందర భాగ్యనగరం అని చెప్పబడి కీర్తించబడిన భాగ్యనగరం ఏం చేస్తున్నాం మనం? అభాగ్యనగరం చేస్తాం. అంతే కదా, మన తప్పిదం, మానవ తప్పిదాలు ఈ రోజు ప్రకృతిని ప్రకోపింపజేస్తాను. కానీ ఈ రోజు ఆలోచన రేవంత్ రెడ్డి గారు వచ్చి ఏదో చేస్తా, అందుకే అందుకే నేను ఏమంటున్నా, ఉదాహరణ 1908లో మూసీకి వరదలు వచ్చినాయి. వరదలు వచ్చి 60 అడుగుల మేర మూసీ పైన వరదలు వచ్చి 60 అడుగుల మేర వరద పారి అతలాకుతలం అయిపోయింది హైదరాబాద్, అప్పుడున్నటువంటి భాగ్యనగరం. 1908లోనే సికింద్రాబాద్ నగరం, కంటోన్మెంట్, ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి. నగరం బాగా విస్తరిస్తుంది భాగ్యనగరం. ఇప్పుడు ఏ సంవత్సరం? 1908వ సంవత్సరం. 6వ నిజాము మీర్ మెహబూబ్ అలీ ఖాన్ అప్పుడు ఆయన హయాంలో వరదలు వస్తే ఆ వరదల దాటికి
అధికారికంగా నిజాం గణాంకాల ప్రకారం 15,000 మంది కొట్టుకు చనిపోయారు. అనధికారికంగా చరిత్రకారులు పుస్తకాల్లో అక్కడ ఇక్కడ ఇంగ్లీష్ చరిత్రకారులు చెప్పిన ప్రకారం పుస్తకాల్లో ఉన్న ప్రకారం 80,000 మంది చనిపోయారు. ఒక 150 మంది మాత్రమే ఎటు కొట్టుకుపోకుండా ఇప్పటికీ ఉస్మానియా దవాఖానలో ఒక చింత చెట్టు ఉంది. ఆ చింత చెట్టుకు వేలాడి చిటారి కొమ్మలో నిలబడి 150 మంది ప్రాణాలు దక్కించుకున్నారు. ఆ 150 మంది ప్రాణాలు కాపాడినటువంటి చింత చెట్టు సజీవ సాక్ష్యంగా ఇప్పటికి కూడా ఉన్నది. ఆ విధంగా ప్రకృతి, ఆ విధంగా చెట్లు చేమలు, ఈ విధంగా అందమైనటువంటి ప్రాంతాన్ని మనమే కాంక్రీట్ జంగిల్ చేసేసినాం. మనం కాంక్రీట్ మయం చేసి పడేసినాం. అసలు చెట్లు ఒకప్పుడు ఇమ్లిబన్ అంటే అర్థమైంది. ఇమ్లి అంటే చింత చెట్లు, అంటే పులుపు చెట్లు ఉండేటువంటి ప్రాంతం. పెద్ద పెద్ద చెట్లు, ఆ చెట్లు ఏమైనా ఉన్నాయి అక్కడ? ఏం మిగలలేదు. ఆ ఒక్క చెట్టు ఇప్పుడు మిగిలింది. ఆ ఉస్మానియా దవాఖానాలో ఇప్పుడు మిగిలిపోయింది. కాబట్టి ఆ రోజు నిజాం 1908వ సంవత్సరంలో వరదలు వస్తే ఆ విధంగా చెట్లు మనుషులను కాపాడి ఇప్పుడు చెట్లే లేవు. కానీ 1908లో అంత వరద వస్తేనా అప్పుడు ఇంత నగరం విస్తరింపలేదు, ఎవరిని కాంక్రీట్. అందుకే అప్పుడు నిజాం ఏం చేసిందంటే, 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు ఆయన వచ్చిన తర్వాత అసలు ఈ భవిష్యత్తులో మళ్ళీ వరదలు రాకుండా, ఈ నగరాలకు జంట నగరాలకు వరదలు రాకుండా ఒక కార్యాచరణ, వరద నియంత్రణ వ్యవస్థను మూసీ పైన 1912వ సంవత్సరంలో ఏర్పాటు చేసిండు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు అనేటువంటి ప్రముఖ ఇంజనీర్ దేశంలోనే, అతన్ని తన ఆస్థానాన్ని పిలిపించుకొని హైదరాబాద్ను ప్రణాళికాబద్ధంగా మురుగునీటి వ్యవస్థ, తాగునీటి వ్యవస్థ నిర్మించాలని చెప్పేసి, అదేవిధంగా వరదలు రాకుండా ఏం చేయాలని చెప్పి సలహాలు తీసుకున్నారు. ఆ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు చెప్పిన సలహాల ప్రకారం ఉస్మాన్ సాగర్ అంటే వరదలు రాకుండా, మూసీకి వరదలు రాకుండా అంటే ఏం చేయాలంటే నదికి మన హైదరాబాద్కు ఉత్తర భాగంలో ఉస్మాన్ సాగర్ నిర్మించమంటే 1920వ సంవత్సరంలో ఉస్మాన్ సాగర్ నిర్మించారు. అంటే పైనుంచి వచ్చే వరద మొత్తం కూడా ఉస్మాన్ సాగర్ జలాశయం నిండిపోద్ది. అక్కడ నిండిపోవడం వల్ల హైదరాబాద్, సికింద్రాబాద్ జంట జలాశయాలకు వరద ముప్పు తప్పుతుంది. అట్లనే ఆ విధంగా తర్వాత 1927లో ఉస్మాన్ సాగర్ నిర్మించబడు, హిమాయత్ సాగర్ నిర్మించబడు. ఉస్మాన్ సాగర్ 1920, 27లో హిమాయత్ సాగర్ నిర్మించబడు. అది ఏ నది పైన? మూసీకి ఉపనది అయినటువంటి ఈసీ నది పైన హిమాయత్ సాగర్ నిర్మించమంటే ఆయన చెప్పిన ప్రకారం నిర్మించడం వల్ల ఎక్కడైనా రెండు ఉపనది ఉపనది మూసీ నది, ఈసీ నదిలో వరదలు వస్తే ఆ జలాశయాలు ఆఫ్ చేసి అక్కడే ఆగిపోయి ఆ నీళ్లు మొత్తం కూడా ఏ విధంగా వాడుకునే వాళ్ళం మనం? తాగునీటి కోసం హైదరాబాద్ ప్రజలు, సికింద్రాబాద్ ప్రజలు దాహార్తిని తీర్చడం కోసం, తాగునీటి అవసరాల కోసం మనం వాడుకునేవాళ్ళం. ఆ విధంగా ఆ రోజే 7వ నిజాము ఆ విధంగా ఆలోచించిండు. అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తాడు. ఈ హైదరాబాద్ నిర్మాణం ప్రణాళిక మొత్తం కూడా చెడిపోయింది. 7వ నిజాం హయాంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ప్రణాళికాబద్ధంగా హైదరాబాదు నగరానికి నిర్మించినటువంటి ఈ మురుగునీటి పారిశుద్ధ వ్యవస్థ మొత్తం కూడా అతలాకుతలం అయిపోయింది. నాళాల మీద ఇళ్ళు కట్టేసిన, ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా చెరువులు, కుంటలు, సరస్సులు అనే 2,500 పై చెరువులు ఉండాల్సిన చోట ఇప్పుడు చాలా సగానికి సగం చెరువులన్నీ కూడా తగ్గిపోయినాయి. దీనికి కారణం ఎవరు? మనం కాదా? కాబట్టి అదేవిధంగా ఆ జంట జలాశయాల పరిధిలో కూడా వరదలు రాకుండా నియంత్రించడం కోసం 96వ సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది, 111 జీవో. ఆ 111 జీవో ప్రకారం ఏంది? ఈ జంట జలాశయాల పరిధిలో 84 గ్రామాల్లో ఎక్కడ కూడా ఎటువంటి మనం శాశ్వతమైనటువంటి కట్టడాలు కట్టొద్దు, ఆకాశ హార్మేలు కట్టొద్దు, విలాసవంతమైనటువంటి ఫామ్ హౌస్ లేదా వ్యవసాయ క్షేత్రాలు నిర్మించవద్దు అని చెప్తే అన్ని పార్టీలు, ఒక కాంగ్రెస్ అని కాదు, బీజేపీ అని కాదు, బీఆర్ఎస్ అని కాదు, అన్ని పార్టీల నాయకులు, సినిమా తారలు, పారిశ్రామికవేత్తలు ఇష్టం వచ్చినట్టు ఆ జంట జలాశయాల్లో శాశ్వతమైనటువంటి కట్టడాలు కట్టేసి అక్కడ పర్యావరణానికి ముప్పు తీసుకొచ్చారు. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఇట్లా కట్టడానికి వీల్లేదని చెప్పి 111 జీవో తీసుకొస్తే ఏం చేసినాం? కొంతమేరకు ఆగిపోయింది. తర్వాత ఇదే కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది? కేసీఆర్ గారు కొడుకు మున్సిపల్ శాఖ మంత్రి, మాజీ మంత్రి, మరి కేటీఆర్ గారు జన్వాడ ఫామ్ హౌస్ ఎక్కడ కట్టారు? వారు నాలా, ఫిరంగి కాలువ, ఫిరంగి నాలా అంటారు దాన్ని. ఆ నాలా మీద ఆ నీళ్ళు ఎక్కడికి పోవాలా? గండిపేట చెరువులో కలవాలా. ఎక్కడో సదాశివపేట నుంచి వచ్చే నీళ్ళంతా కూడా ఆ గండిపేట చెరువులో కలవాలా. అంతేకాకుండా హైదరాబాదులో బడాబాబులు విలాసవంతమైనటువంటి ఏదైతే ఫామ్ హౌస్లు ఉన్నాయో ఆ మురుగునీరంతా ఎక్కడ పోవాలది? ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, గండిపేట చెరువులు వీటిలో కలుస్తుంది. కలవటం వల్ల మనం అందరం ఎవరి నీళ్ళు తాగుతున్నాం? ఆ బడాబాబులు వదిలే మురికి నీళ్ళని ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ ప్రజలు, సికింద్రాబాద్ ప్రజలు తాగుతున్నారు. ఇది అవసరమా చెప్పండి? కాబట్టి అందుకే కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది? తన కొడుకు ఫామ్ హౌస్ని, బడాబాబును రక్షించడం కోసం అసలు 111 జీవోని 2022లో ఎత్తివేసింది.
ఎంత అన్యాయం, ఎంత దుర్మార్గం. వాళ్ళ కోసం, వాళ్ళ స్వార్థం కోసం పర్యావరణాన్ని బలి చేస్తే ఎట్లా? కానీ ఇప్పటికీ ఇంకా 111 జీవో ఉందని అంటున్నారు. లేదు, ఎత్తేసారు వీళ్ళు, 111 జీవో ఎత్తేసారు. కానీ మన హైడ్రా విషయంలో అంటే అది 111 జీవోలో కింద వస్తుందని చెప్పేసి 111 జీవో హైడ్రా పరిధి ఇప్పటి వరకు ఎంత వరకు ఉంది? ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో 2500 చదరపు కిలోమీటర్ల వరకే ఉంది. ఇది అంతకన్నా ఎక్కువ పరిధి ఉంది. హైడ్రా అక్కడ దాకా విస్తరించలేదు. ఇంకా హైడ్రాకి ఇప్పటికే గవర్నర్ గారు కూడా ఆమోదించారు. హైడ్రాకి ఇంకా మరిన్ని విస్తృతమైనటువంటి అధికారాలు, అంటే వీళ్ళ రెవెన్యూ వాళ్ళు కాకుండా రెవెన్యూ వాళ్ళు చేసే పనులు హైడ్రా చేయటం, నీటిపారుదల వాళ్ళు సంబంధం లేకుండా, మున్సిపల్ అధికారులు లేకుండా హైడ్రా స్వచ్ఛందంగా వెళ్ళి పనులు చేసే విధంగా చట్టాన్ని వెసులుబాటు కల్పించారు, ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, గవర్నర్ గారు దాన్ని ఆమోదించారు. అంటే అందరు కూడా దీన్ని ఇష్టపడతారు. కోర్టు కూడా గుర్తుపెట్టిన, హైకోర్టు కూడా ఏమంటుంది, హైకోర్టు తీర్పు చూడండి, హైకోర్టు తీర్పులో కూడా మధ్యలో ఎవరు మాట్లాడరు, వాళ్ళు ఏం చెప్పారు అదే చెప్తారు తప్ప. హైకోర్టు కూడా సమర్థించింది హైడ్రాని. హైడ్రా మంచి ఉద్దేశంతోనే ఏర్పాటు చేశారు, కానీ కూల్చివేతలప్పుడు కొంత సమయాన్ని పాటించండి అని చెప్పింది. అంటే రాత్రులు, శని ఆదివారాలు, అంటే శని ఆదివారాలు పెట్టడానికి కారణం, శని ఆధారాలు పెట్టడం కారణం ఏంటంటే హైడ్రా ఇప్పటి వరకు ఎవరు స్టేలు తెచ్చుకోవడానికి అవకాశం ఉండకూడదు. హైడ్రా వివిధ సంస్థ అట్లేం కాదు, హైడ్రా వివిధ సంస్థల భాగస్వామ్యంతో కూడుకున్నది. రెవెన్యూ, నీటిపారుదల, ట్రాఫిక్, ఇంకా మున్సిపాలిటీ, ఇంకా ఇతర శాఖల సమన్వయంతో పనిచేస్తుంది. కాబట్టి వాళ్ళు మిగతా రోజులు, శుక్రవారం వరకు వాళ్ళు మిగతా పనులు చేసుకోవాలి కదా. శని ఆదివారాలు హైడ్రా కేటాయించే విధంగా, ఆ విధంగా శని ఆదివారాలు మాత్రమే, ఆ 2 రోజులు మాత్రమే కూల్చివేతలు చేయాలి. నేనేమంటానంటే, సరే కూల్చివేతలు చేస్తున్నారు, హైడ్రాకి ఇలాంటి విపత్తు హైదరాబాద్కు ఉన్నప్పుడు డెఫినెట్లీ దాన్ని మనం భావితరాల కోసం కాపాడుకోవాలి కాబట్టి ఓకే. కానీ ఇప్పుడు నష్టపోతున్న వాళ్ళకి ఏం పరిహారం వస్తుంది? అందుకే కదా మనం అందరం కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాకు వద్దంటున్నారు సార్. చాలా మంది కూడా ఈ మురికి కూపం, ఇదే డబుల్ బెడ్రూమ్ ఇంట్లో రేవంత్ రెడ్డి గారిని ఉండమంటున్నారు. తప్పుడు మాట ఎవడో రాజకీయ మాట్లాడుతున్నారు, మన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏదో కావాలని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. చెప్పారు కదా, బీఆర్ఎస్ పేడ్ బ్యాచ్ కొంతమంది తయారయ్యారు సోషల్ మీడియాలో, రెచ్చగొట్టి పార్టీలకే సంబంధం లేదు, ఎందుకు లేదు భలేగంటున్నారు. దీని వెనక బీఆర్ఎస్ వాళ్ళకి ఏం లేదు ఇప్పటి వరకు, ప్రతి అంశంలో ఏలు పెట్టాలనుకున్నారు, కుదరలేదు. కాబట్టి ఈ యొక్క హైడ్రాని, మూసీ రివర్ ఫ్రంట్ యొక్క కూల్చివేతలు ఏదైతే మార్కింగ్ ఉందో అక్కడికి వెళ్ళి రాజకీయం చేస్తున్నారు. వాళ్ళతో డబ్బులు ఇచ్చి మరి కొంతమంది డిస్టెన్స్. ఇప్పుడు 150-200 ఫ్యామిలీలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు పోయినాయండి. నదీ గర్భం ముఖ్యం, మంచిదా, లేకుంటే మంచిగా చక్కని గాలి వెళ్తురు, తర్వాత 800 స్క్వేర్ ఫీట్స్ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ మంచిదా వాళ్ళకి చెప్పండి. ఇప్పుడు నదీ గర్భంలో దోమలు, మురికి వాసన, మంచినీళ్ళు కల్తీ, అన్ని కల్తీలు. అక్కడ ఏది మన శాశ్వతమైనటువంటి భవనాలు కాదు అవి. అశాశ్వతమైనటువంటి భవనాలు రేకుల షెడ్లలో ఉంటాం మంచిదా, బిల్డింగ్లో డబుల్ బెడ్రూమ్లో ఉంటాం మంచిదా అంటే మీరు వాళ్ళ దగ్గర పోండి. దాదాపు 150-160 ఫ్యామిలీలు ఇప్పటికి కూడా మాకు మంచిగా చక్కగా ఉంది, అక్కడ కన్నా ఇక్కడే బాగుంది. కాకపోతే మేము కొద్ది మంది ఫ్యామిలీలు ఎక్కువ ఉన్నాం, మేము ఆ ఇంట్లో 10 మంది ఉన్నాం, ఇంకొక ఇల్లు ఇస్తే బాగున్న ఆలోచన తప్ప, దాంతో వాళ్ళు గతంలో ఉండే మూసీ గర్భంలో ఉండే దానికన్నా డబుల్ బెడ్రూమ్లోనే పరిశుభ్రంగా ఉన్నాం, మంచిగా ఉన్నాం, చక్కగా ఉన్నాం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ వాళ్ళకి ఇప్పుడు ఎవరైతే శాశ్వతంగా కట్టుకున్న నిర్మాణాలు ఏదైతే ఉన్నాయో పాపం, ఆ మూసీ ఏది సుందరీకరణ పేరుతో చేస్తుంది, మూసీ సుందరీకరణ కూడా ఆల్ ఆఫ్ సడన్గా తీసుకొచ్చి దాన్ని కూడా 1,50,000 కోట్లతో మేము సుందరీకరణ చేస్తామంటే జరిగే పనైనా మనం కాదు. ఏదైనా ప్రజల అభీష్టం మేరకు మీరు పనిచేయాలి తప్పితే కాదు కదా. ఇప్పుడు ప్రజలు కూడా అక్కడ వాళ్ళే కదా ఓట్లేసి గెలిపించారు మిమ్మల్ని. ఓట్లేస్తే అంటే మంచి చేయొద్దా, చేయండి, భవిష్యత్ తరాలు బతుకొద్దా? మీ స్వార్థమైనా అంటే మీ స్వార్థమైన ఉన్న కొంపలని కాదు, నువ్వు చేసింది అక్కడ తప్పు, అధికారులు పర్మిషన్ ఇవ్వడం తప్పు, వాళ్ళు అక్కడ ఇల్లు తీసుకుంటాం కదా. అట్లాంటి వాళ్ళ పైన క్రిమినల్ కేసులు నమోదు చేసినాం. ఎట్లా ఇచ్చారనో శిక్ష ఎట్లా ఇస్తారు? టైం పట్టింది కదా, కూల్చేస్తారు. ఎవరు చెప్పారు అది? నదీ గర్భంలో, చెరువులు, శిఖాల్లో, ఎఫ్టీఎల్ పరిధిలో, ఎఫ్టీఎల్ అన్న చెరువు శిఖం అన్న ఒకటే. అదే విధంగా బఫర్ జోన్ లో ఎవరైతే అక్రమంగా కట్టడాలు, నాళాల పైన అక్రమ కట్టడాలు కట్టారో వాళ్ళని నిర్దాక్షిణంగా కూల్చివేయమని చెప్పేసి సుప్రీంకోర్టు మొన్న చెప్పింది. దాదాపు 4 రోజులు కూడా కాలేదు. అట్లాంటి వాళ్ళు ఉపేక్షించారని చెప్పింది. అదే నదీ గర్భం, నదీ పరివాహక కరెక్ట్. కానీ వాళ్ళు ఇప్పుడు కాదు, 40 ఏళ్ళ నుంచి తప్పు కదా. ఎవరైనా ప్రభుత్వాలు తప్పు చేసిన సార్ 10 ఏళ్ళు అంటే బీఆర్ఎస్. అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, అంతకుముందు మీరే ఉన్నారు కదా. అదే కదా, అప్పుడు జరిగిన తప్పులు మళ్ళీ జరగొద్దనే కదా. అప్పుడు జరిగినటువంటి తప్పులు నైజాం దగ్గర నుంచి జరిగినాయి. అసలు నైజాము 7వ మీర్ ఉస్మాన్ అలీ ఖాను
అసలు ఆ పరివాహక ప్రాంతాల్లో వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించి వాళ్ళ సురక్షిత ప్రాంతాలకు పంపించారు. మళ్ళీ ఏమైపోయిన తర్వాత వచ్చినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలకు వేరే ప్రాధాన్యాలు, వేరే అభివృద్ధి కార్యక్రమాలు ఉండటం మూలంగా దీన్ని మర్చిపోయారు. ఇలా హైదరాబాద్ పరిస్థితి ఏంది? రాజధాని నగరం అంటే ఎంత సేఫ్గా ఉండాలంటే ఎంత సురక్షితంగా ఉండాలా? ఇలా హైదరాబాద్ చిన్న వరద వస్తే మునిగిపోద్ది అని అంటే రేపొద్దున పెట్టుబడులు ల్యాండ్స్ వస్తాయి, ఐటీ పరిశ్రమ కూడా ఇక్కడ నుంచి తరలిపోయే ప్రమాదం ఉంది. బెంగళూరు నగరం మొన్న ఏ విధంగా నీటి ఎద్దటి వచ్చింది, ఏ విధంగా ఒక బెంగళూరు నగరం మునిగిపోయే పరిస్థితి వస్తుంది. అదేవిధంగా సురక్షితంగా ఉన్న హైదరాబాద్ నగరాన్ని మనం చెడగొట్టుకుందామా? ఆలోచన చేయాలి. కాబట్టి అందుకే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ప్రతిపక్షాలు ఏం చేయాలా? రాజకీయం చేయొద్దు. వాళ్ళ ఆవేదనలో ఉన్నప్పుడు వాళ్ళు చావమని కోరుతున్నారు. వీళ్ళు చచ్చిపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద బద్నామేసి రాజకీయం చేసి రాజకీయ లబ్ధి పొందామని చూస్తారు తప్ప భవిష్యత్ తరాలకు జరిగే మంచి గురించి ఆలోచించట్లేదు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. మీకు ఇంకా 4 సంవత్సరాలు టైం ఉంది. ఈ 4 సంవత్సరాలు తప్పకుండా అందుకే కదా 1,50,000 కోట్లు ఎందుకు కేటాయించడం. మూసీ అనేది ఒక 4 సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్క పర్యాటక కేంద్రంగా ఉంటది. లండన్ లో థేమ్స్ నది ఉన్నది. హామీల్ని తీర్చడానికి మీ దగ్గర డబ్బులు లేవు. ఎందుకు డబ్బులు లేవు? ఎవరున్నారు? కాంగ్రెస్ డబ్బులే ఉంటే 80,000 కోట్ల రూపాయలు అప్పుడు అవును, అప్పు లేకుండా ఏ ప్రభుత్వం కూడా నడవదండి, గుర్తుపెట్టుకోండి. అప్పు చేయాల్సిందే, కానీ తీర్చే సమర్థత కూడా ఉండాలి. అదే విధంగా తలసరి ఇప్పుడున్న ప్రభుత్వం ఎందుకు లేదు, తలసరి ఆదాయాన్ని పెంచడం. నిన్ననే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ తెలంగాణ దేశంలోనే తెలంగాణ తలసరి ఆదాయం పెరిగింది అన్నది. అంటే అర్థమైంది, ఇక్కడ ఆదాయాన్ని పెంచే విధంగా కార్యక్రమాలు ఉన్నాయి. సంక్షేమ పథకాలు ఏ రకంగా పెరుగుతుంది చెప్పండి. ఇప్పుడు భూముల రేట్లు పెంచే విధంగా నెక్స్ట్ మంత్ నుంచి రియల్ ఎస్టేట్ బడాబాబులకు పెంచుతామండి. పేదవాళ్ళ మీద పనులేం మేము. బడాబాబులు ఇప్పుడు రియల్ ఎస్టేట్ స్తంభించిపోయేలా చేశారు. మనకి ఆదాయం వచ్చేది దానికి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేశారు. సామాన్యులు కొనుక్కుని రిజిస్ట్రేషన్. ప్రభుత్వం అంటే ప్రభుత్వ పాలన అంటే లాభ నష్టాలని పెంచడం వేద్దండి. నష్టం వస్తున్నప్పటికి కూడా ప్రజల కోసం పనిచేసేదే ప్రభుత్వం. దాని ఆ నిర్వచనాన్ని ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు మర్చిపోయారు. దాంట్లో కేసీఆర్ గారు ఏమన్నా ఒక్క నిమిషం ఆగండి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం మాట్లాడారండి? మూసీ పైన, అదేవిధంగా హైదరాబాద్ లాలాల పైన 28,000 కట్టడాలు ఉన్నాయి. వాటన్నిటిని మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఎవడైనా కూల్చివేయాలి. అంటే అధికారంలో అప్పుడున్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో వచ్చిన తర్వాత అధికారం కోల్పోయేసరికి ఇంకొక మాట. ఏందండి 2 నాలుకల ధోరణి? అంత అవసరమా? కేటీఆర్ గారు కూడా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇదే మాట మాట్లాడారు. ఇప్పుడు మాట తప్పుతూ ఇంకేం మాట్లాడుతున్నారంటే రోకల బండలు తీసుకోండి, కారాలు చల్లండి, మిరియాలు నూరండి అని చెప్పేసి రెచ్చగొట్టం భావ్యమా? ఇది తప్పు కాదా? ఇది ప్రకారం నేరం కాదా? అందుకే కేటీఆర్ గారి పైన తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ప్రజల్ని నేరం వైపు నెట్టే విధంగా ప్రోత్సహిస్తండి. ఆయన అధికారులపై దాడులు చేయమంటాడు. అంటే నువ్వు ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యేగా ఉండి మాజీ మంత్రిగా ఉండి ఈ విధంగా రెచ్చగొట్టమంటావా? అధికారులను చంపమంటావా? చెప్పండి. ప్రజలు రెచ్చగొట్టి అధికారులను చంపమంటావా? అందుకే కేటీఆర్ పైన తప్పకుండా కఠినమైనటువంటి క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిందిగా నేను కోరుతున్నా. రైట్, ఓకే. ఇప్పుడు ఏం న్యాయం చేయబోతున్నారు అనేది ఇప్పుడు అదే ముఖ్యమంత్రి గారు ఏమంటారు? ఇప్పుడు ఈటెల రాజేంద్ర గారు ఉన్నాడు, ఆయనకి ఇప్పుడు అకస్మాత్తుగా రాజకీయం పిచ్చబట్టుకుంది. ఆయన ఏదో లీడర్ కావాలనుకుంటాడు, ఆడు ఓడిపోయినాడు, వచ్చి ఆయన లీడర్ ఇప్పుడు కావాలనుకుంటున్నాడు. ఉన్నప్పుడు ఏం చేయలే, అది ఆర్థిక మంత్రిగా ఉన్న 10 ఏళ్ళు ఏం మాట్లాడలే, మళ్ళీ ఓడిపోయిండు, ఇక్కడ వచ్చి గెలిచి ఇప్పుడు రెచ్చగొడతాడు. ఆడ మన సబర్మతి రివర్ ఫ్రంట్ విషయంలో ఆడ కూలుస్తారు నరేంద్ర మోడీ గారు, కూల్చి అక్కడ ప్రజలకు పర్యావరణాన్ని కాపాడతారు. ఇక్కడ మూసీ నది, మన హైదరాబాద్ గుండెకాయ అనేటువంటి మూసీ నది హైదరాబాద్ నగరంలో మంచి వాతావరణం తీసుకొస్తానంటే వాళ్ళకి గిట్టట్లేదు, వాళ్ళని రెచ్చగొడతారు. అది ఎక్కడ దొందని చెప్పలేకపోవడం కాదు, కానీ వాళ్ళకి ఏం న్యాయం చేస్తారు? ఏం చేయాలి చెప్పు మరి. నువ్వు ప్రతిపక్షంగా, ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా 8 స్థానాలు కేంద్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్ లో 90 పైసా ఇయర్ అవుతుంది, గిరిజన విశ్వవిద్యాలయానికి ఇయర్ అవుతుంది, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి ఇయర్ అవుతుంది. ఎక్కడ మొన్న వరదల్లో 10,000 కోట్లు అంచనా వేస్తే నా ముష్టి వేసినట్టు 400 కోట్లు ముష్టి వేశారు. భావ్యమా చెప్పండి? కేంద్రంలో ప్రధానమంత్రి గారు ఉన్నారు, ఆల్రెడీ వాళ్ళు నదులను కూడా శుద్ధి చేయాలని చూస్తున్నారు. గంగా నదిని శుద్ధి చేసే కార్యక్రమాన్ని చేస్తున్నారు. అదేవిధంగా సబర్మతి నదిని మొత్తం కూడా శుభ్రం చేసే ప్రయత్నం చేస్తున్నారు, సుందరీకరణ చేస్తున్నారు. మరి మూసీ కూడా ఉన్న తెలంగాణలో ఆ దేశంలో భాగమే కదా, మరి మూసీకి కూడా నిధులు తీసుకురండి. ఎంపీలంతా పోయి పార్లమెంట్ సభ్యులే కదా. మోడీ గారు పార్లమెంట్ లో అరే మేము కేంద్రంలో అధికారం లేం కదా, మేము రాష్ట్రంలో ఉన్న మేము రాష్ట్రంలో ఉన్నటువంటి నిధులతో సుందరీకరణ కార్యక్రమాన్ని చేపట్టినాం. ఎన్నో కష్టాలు పడుతున్నాం, ఎన్నో దెబ్బలు తగిలినా ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోయి భవిష్యత్ తరాలకు ఒక మంచి పర్యాటక ప్రాంతంగా చక్కని వాతావరణాన్ని
చూపించేటువంటి మంచి గాలిని ఇచ్చేటువంటి హైదరాబాద్గా మేము తయారు చేయబోతున్నాం. మరి వీళ్ళకి బాధ్యత లేదా? సోయి తప్పి ఎందుకు మాట్లాడతారండి? రఘునందన్ రావు గారేమో మూసి హైడ్రా మంచిదే, మూసి సుందరీకరణ మంచిదే అంటున్నారు, అందరూ అంటూనే ఉన్నారు. కానీ కావాలని వెళ్ళే విధానం కరెక్ట్ కాదు. మీరు ప్రాపర్ వేలో వెళ్ళటం లేదు. మీరు ఎవరితో కూడా సంప్రదింపులు జరగకుండా అవునండి సార్. ఇంకా పార్టీలు ఉన్నాయి, ఇంకా చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. గత ప్రభుత్వం లాగా కాదు, ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అందరినీ కూడా సంప్రదించిన తర్వాతనే ఇది మంచి కార్యక్రమం అన్న తర్వాత సర్వే చేశారా? ఎక్కడెక్కడ ప్రాబ్లం? మూసీ పరివాహక ప్రాంతంలో ప్రజలను వాళ్ళు ఒప్పించిన తర్వాత డబల్ బెడ్రూమ్ ఇళ్లలో పోయిన తర్వాత మాత్రమే కూల్చివేసినాం. వాళ్ళ పిల్లలకు కూడా గురుకులాల్లో వసతి కల్పిస్తాం, చదువు చెప్పిస్తాం అని చెప్పి అన్ని హామీలు ఇచ్చి 25,000 రూపాయలు ఇచ్చి వాళ్ళని అక్కడ పంపిస్తున్నామండి. వాళ్ళ సామాను షిఫ్ట్ చేసుకోవడం, సామాను పంపించడం కోసం కూడా ఎటువంటి ప్రయాస పడకుండా, వాళ్ళు ఎటువంటి ఖర్చులు ప్రజలపై పడకుండా, భారం పడకుండా ప్రభుత్వమే 25,000 రూపాయలు ఇచ్చి డబల్ బెడ్రూమ్లో పంపుతుంటే ఇంతకన్నా మంచి ప్రభుత్వం ఎక్కడ ఉంటుందా? అదేవిధంగా కొంతమంది మేము లక్షల కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు సామాన్యుడా? చెప్పండి, అది సామాన్యుడు ఎవడు? వ్యాపారస్తుడు కాదా? కోట్లు పెట్టి కట్టుకున్న అందుకే ఏం చేస్తాను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్నగారు తిరుపతి చెప్పండి. వాళ్ళ తప్పకుండా తర్వాత మల్లారెడ్డి గారు జోలికి వెళ్ళలేదు, నీలిమ కాలేజ్ జోలికి వెళ్ళలేదు, ఫాతిమా కాలేజ్ జోలికి వెళ్ళలేదు. ఫాతిమా కాలేజ్ జోలికి వెళ్తాను విద్యా వ్యవస్థ అండి. విద్యార్థులు రోడ్ల మీద వేల మంది విద్యార్థులు ఉన్నారు. గుర్తు పెట్టుకొని ఓవైసీలని జైల్లో పెట్టిందే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు పల్లం రాజుదైనా, రేపు సబితా ఇంద్రారెడ్డిదైనా, జన్వాడ ఫామ్ హౌస్ కేటీఆర్దైనా, ఎవరిదైనా, కేవీపీ రామచంద్రరావుది కూడా ఉంది, అందరిది కూడా ఆడ తప్పకుండా అక్కడ చర్యలు ఉంటాయి. తప్పకుండా చూడండి, వెయిట్ చేయండి, మీరు తప్పకుండా చూడండి. తప్పకుండా హైడ్రా ఆడదాకా పోయిన తర్వాత తప్పకుండా కూల్చివేతలు ఉంటాయి. అప్పుడు మీరే అభినందిస్తారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని తిట్టిన నోళ్లే 1000 నోళ్లతో పొగుడతారు. రేవంత్ రెడ్డి గారు మహానాయకుడు, గొప్ప అవకాశం రావాలని నేను కూడా మంచిగా, మీరే అన్నారు 10 ఏళ్ళు మేము అధికారంలో ఉంటామని. అది అలా చేసుకోవడం 10 ఏళ్లలో హైదరాబాద్ యొక్క స్వరూపాన్ని మార్చివేస్తాం. అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి మళ్ళీ తిరిగి భాగ్యనగరాన్ని నిర్మిస్తాం. ప్రపంచ పర్యాటకుల్ని హైదరాబాద్ వచ్చేలా ఆకర్షిస్తాం. ఇక చూస్తే మరి డైవర్ట్ పాలిటిక్స్ స్టార్ట్ చేశారా ఏంటో నాకు తెలియట్లేదు. ఎందుకంటే ఉన్న హామీలన్నింటిని నెరవేర్చే పరిస్థితి ఇప్పుడు లేదు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఎందుకంటే కొండా సురేఖ్ గారు ఏం మాట్లాడతారని నాకు అర్థం కాదు. ఏంటిది ఆ మాట? ఏంటి దాన్ని పక్కదారి పట్టించే రాజకీయాలు? ఏం పక్కదారి పట్టించారు మీకు వినిపించిన? నేను ఒక విషయం, అది జరిగింది. ప్రజలకు ఏ హామీలు ఇవ్వట్లేదు. 47 లక్షల మంది గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తాను. ఎంతమందికి ఇస్తున్నారు? 47 లక్షల మందికి. ఎక్కడ గృహజ్యోతి ప్రజెంట్ 47 లక్షల మంది తెలంగాణ ప్రజలకు 47 లక్షల మందికి గృహజ్యోతి పథకం కింద ఉచిత. ఎంతమందికి ఇవ్వాలి మీరు గృహజ్యోతి? అరే ఇప్పుడున్న అర్హతలు ఉన్నట్టు వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇయ్యరు కదా. అర్హతలు ఉన్న వాళ్ళకి అన్నారు సార్. దారిద్ర్య రేఖకు పేదవాళ్ళు ఎవరైతే మల్లారెడ్డి లాంటి వాళ్ళు కూడా గృహజ్యోతి పథకం ఇవ్వమండి. ఎందుకంటే పేదవాళ్ళకి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో అట్లాంటి వాళ్ళకే సంక్షేమ పథకాలు ఇస్తాం. అదే కేసీఆర్ ఇచ్చినట్టు డబ్బున్నోళ్ళకి చెట్లకి పుట్లకి రైతు బంధు ఇచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ ఇవ్వదు. అది గుర్తు పెట్టుకోండి. మంచి పేద ఎవడైతే ఆకలి వేస్తుందో వాడికి అన్నం పెట్టే కార్యక్రమం చేస్తారు. 500 మీరు గ్యాస్ ఇచ్చారు, కరెంట్ ఇచ్చారు, 42 లక్షల మంది గ్యాస్, 500 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. గ్యాస్ ఇచ్చారు, 22 లక్షల మందికి రుణమాఫీ, 22,30,000 మందికి రుణమాఫీ. మళ్ళీ దసరా లోపు మిగతా మిగిలిపోయినటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి తిరిగి వచ్చిన రుణాలు మళ్ళీ కూడా ఆ ఖాతాలు జమ చేయబోతాం. మిగిలిన 13,000 ఆధార్ కార్డులు తప్పులు, తర్వాత బ్యాంక్ అధికారులు తప్పులు, ఇవన్నీ కూడా సవరించి కుటుంబ నిర్ధారణ చేసి ఆ మిగిలిపోయినటువంటి రుణమాఫీ 2 లక్షల రుణమాఫీని కూడా మేము త్వరలో చేయబోతున్నాం. ఎక్కడ మేము చేయట్లా 62 కోట్ల మంది మహిళలకు ఉచిత ప్రయాణాలు కల్పించడం బస్సులో, మహిళా మహాలక్ష్మి పథకం కింద. ఇంకెక్కడ చెప్పండి. ఇంకా మేము చెప్తున్నామేనండి, పింఛను పెంచాలి, 2,000 అన్నది 4,000 తప్పకుండా చేస్తాం. ఎప్పుడు? అదేవిధంగా 15,000 3 నెలల్లో ఎప్పుడో ఓపిక పట్టండి, అన్ని కూడా చేసుకుంటూ వస్తున్నాం కదా. రైతు భరోసా ఉంది, 15,000 కోట్ల కేటాయించడం.
రేపో మాపు తప్పకుండా 500 బోనస్ కింద ఇస్తాను. 500 బోనస్ ఇస్తామండి. రేపు పంట రావాలి కదా చేతికి. పంట రావాలి కదా. పంట ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు పంట రావాలా? పంట ఎప్పుడు వస్తుంది? మీరే ప్రతిపక్షాలకు అవకాశాలు ఇప్పుడు ఉన్నటువంటి పంట వచ్చిన తర్వాత, పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన తర్వాత, పంట కల్లాల్లోంచి మార్కెట్కి వచ్చిన తర్వాత కొనుగోలు చేసేటప్పుడు 500 రూపాయల బోనస్ ఇచ్చి తీరుతాం. రైట్. ముందు ఇది చెప్పండి, అసలు ఎందుకు కొండా సురేఖ గారు ఎందుకు అట్లా మాట్లాడారు? దీని గురించి ఒకసారి మాట్లాడారు. ఇది ఒకసారి విందాం. అసలు ఇలాంటి మాటలు నిజంగా బాధ అనిపిస్తుంది. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే కన్వెన్షన్ హాల్ ని కూడగొట్టద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి, డైవర్స్ ఇచ్చారు. నాగ చైతన్య డైవర్స్ 100% సరే. దానికి భారతరాయ్ గారు ఇప్పుడు కాదండి, ఇప్పుడు ఎవరి కోడలైనా ఎవరైనా వెళ్ళి పలానా పక్కలోకి వెళ్ళమని చెప్తారా సార్? సరే, అసలు ఒక మహిళా మంత్రి ఆవిడ అట్లా మీరు దాని గురించి కానీ అంతకుముందు దుబ్బాకలో రఘునందన్ రావు గారు, అదేవిధంగా కొండా సురేఖ గారు ఒక మంత్రిగా, జిల్లా ఇన్ఛార్జిగా వారిని గౌరవిస్తే ఒక దండ వేస్తే, నూలుపోగు దండ అంటే పద్మశాలికి సంబంధించిన స్త్రీ కాబట్టి, మంత్రి కాబట్టి పద్మశాలీల సాంప్రదాయ నూలుపోగు వస్త్రాన్ని సమర్పిస్తుంటే దాన్ని కేటీఆర్ యొక్క సోషల్ మీడియాలో ఏమని పెట్టారండి? దాన్ని ఎందుకు మాట్లాడలేదు? సినిమా వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? రాజకీయ నాయకులు ఎందుకు మాట్లాడలేదు? ఏమని పెట్టారు? వీళ్ళకి కూడా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకం ఇవ్వాలని చెప్పి అన్నా చెల్లెల బంధాన్ని అవమానపరిచినటువంటి దగులుబాజీలు కేటీఆర్ అండ్ బ్యాచ్. వాళ్ళకి బుద్ధి చెప్పరా మీరు? ఒక మహిళ ఎంత బాధపడింది? ఆ విధంగా ఆమె నోట్లోంచి మాటలు వచ్చినాయంటే కారణం ఎవరు? కేటీఆర్ కాదా? నిజంగానే ఎవడైతే కేటీఆర్ గారి దగ్గర నిజంగా ఇలా జరిగిందని ఆమె దగ్గర నుండి చూసినట్టే మాట్లాడుతున్నాడు. అందరికి ఫోన్ ట్యాపింగ్ విషయంలో కొన్ని కుటుంబాల్లో చిచ్చు పెట్టిండు కేటీఆర్ అన్నది వాస్తవం, జగమెరిగిన సత్యం. కాకపోతే కొండా సురేఖ గారు ఘోరమైనటువంటి అవమానం, అన్నా చెల్లెల బంధాన్ని ఘోరాతి ఘోరంగా వాళ్ళు కించపరిచే విధంగా వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పెట్టారు. కాబట్టి ఒక స్త్రీగా ఆవేదనలో బాధపడుతూ కేటీఆర్ యొక్క బండారాన్ని బయటపెట్టింది. కేటీఆర్ యొక్క బండారాన్ని బయటపెట్టి మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా నిజంగా అలా జరిగిందని? ఇప్పుడు త్వరలో బయటపడతాయి కదా. త్వరలో ఫోన్ ట్యాపింగ్ లో ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత చాలా మంది దాదాపు అధికారులు ఇప్పుడు జైల్లో ఉన్నారు కదా. ప్రభాకర్ రావు గారు వచ్చిన తర్వాత అసలు రంగు మొత్తం కూడా బయటపడింది కదా. ఎవరెవరు ఫోన్లు విన్నారు, ఎవరెవరు జీవితాల్లో చిచ్చుపెట్టారు, ఏ సినిమా తారలను వేధించారనేది కూడా త్వరలో బయటపడుతుంది. అది కూడా సాక్ష్యాధారాలతో బయట పెడతాం, తొందర ఏమొద్దు. కాకపోతే ఒక మంత్రిని చూడకుండా, ఒక బీసీ మహిళను చూడకుండా ఆ విధంగా కించపరిచింది తప్పు చేసింది వాళ్ళు. తప్పు చేసింది వాళ్ళు. అయినా సురేఖ్ గారు సోదరి ఆమె సమంత గారికి, నాగార్జున గారికి కూడా వెంటనే నేను ఉపసంహరించుకున్న వ్యాఖ్యలు అని చెప్పేసి వెంటనే ఒప్పుకున్నారు. మరి కేటీఆర్ ఈ రోజు సరే ఒక మహిళగా ఆవేదనతో తనను అసభ్యకరంగా అన్నా చెల్లెల బంధాన్ని చిత్రీకరించినందుకు బాధపడి ఒక మంత్రి స్థానంలో ఉంటే నన్నే ఎట్లా చేశారన్న బాధలో ఆమె ఏదో మాట్లాడింది. మాట్లాడినందుకు కూడా ఒక మంత్రి స్థాయిలో ఉండి నేను ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా అని చెప్పి హుందాగా మాట్లాడారు. మరి కేటీఆర్ గారు చేసిన తప్పుకి ఎందుకు క్షమాపణ చెప్పట్లేదు చెప్పండి. ఇలాంటి దారుణమైన మాటలు మాట్లాడేసి ఇప్పుడు నేను క్షమించమని అడిగితే ఒక మహిళనండి ఏం చేస్తారు చెప్పండి. ఇప్పుడు మహిళని కించపరిచారు. ఒక మంత్రిని చూడకుండా కూడా వాళ్ళ సోషల్ మీడియాలో అన్నా చెల్లెల బంధాన్ని తప్పుగా చిత్రీకరించారు. ఆమె ఇంకో ఎంత క్షోభించింది ఆ మనసు చెప్పండి. ఎన్ని సమస్యలు కుటుంబంలో ఎదుర్కొని ఉంటారు చెప్పండి. కాబట్టి ఆ ఆవేదనలో మాట్లాడింది. మళ్ళీ ఆమె తెరుకొని నేను ఉపసంహరించుకుంటున్న వ్యాఖ్యల్ని సమంత విషయంలో, నాగార్జున విషయంలో, నాగ చైతన్య విషయంలో ఉపసంహరించుకున్నాను. కేటీఆర్ విషయంలో కరాఖండిగా ఉంటా, కేటీఆర్ విషయంలో కరాఖండిగా ఉంటా అన్నప్పుడు మరి కేటీఆర్ ఏం చేయాలండి? తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో వచ్చినటువంటి ఆ చిత్రీకరణకు, వ్యంగ్య చిత్రీకరణకు క్షమాపణ చెప్పాలా వద్దా చెప్పండి. మీరు కేటీఆర్ దానికి సమాధానం చెప్పండి. ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు మాట్లాడలేదు? మేమందరం మా మహిళా నాయకులు మాట్లాడారు. కొండా సురేఖ లాంటి వ్యక్తిని, అన్నా చెల్లెల బంధాన్ని, రఘునందన్ రావు లాంటి అన్నా చెల్లెల బంధాన్ని కించపరుస్తారా, తప్పుడు నా కొడుకులారా అని చెప్పి మా మహిళా సంఘాలన్నీ కూడా గర్జించింది. అయినా బుద్ధి రాలే విధవలకి. కాబట్టి మీడియా మీరు కూడా వెంటనే ఫస్ట్ కొండా సురేఖ గారు ఉపసంహరించుకున్నారు. కేటీఆర్ గారు కూడా వాళ్ళ సోషల్ మీడియా మరి ఈయన వీరు పెట్టించారా, కేటీఆర్ గారు పెట్టించారా, లేదంటే హరీష్ రావు గారు పెట్టించారా, ఎవరో పెట్టించారు. మొత్తానికైతే తప్పు చేసింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ కదా. వెంటనే కేటీఆర్ గారిని క్షమాపణ చెప్పమనండి.
హుందాగా ఉంటుంది ఒక మహిళకు, కానీ చెప్పరు. రాజకీయం చేస్తారు. ఏందండి ఒక మహిళ అంటే ఒక బీసీ మహిళ ఇప్పుడు అంటే ఆ విధంగా జీవితంతో ఆడుకుంటారని, కుటుంబంలో ఎంత అవమానానికి గురైందా సోదరి కొండా సురేఖ చెప్పండి. సమాధానం చెప్తారు ఎంత దారుణంగా మాట్లాడిన దానికి. అవును, మాట్లాడినందుకు, ఒక మహిళగా మాట్లాడినందుకు ఆమె ఆవేదనగా నేను ఉపసంహరించుకున్నా అని చెప్పారు. మరి నీకు ఉండాలి కదా, నువ్వు ఒక మహిళని కించపరుస్తూ ఒక మంత్రి అన్న సోయి లేకుండా ఈ రోజు కేసులు పెడుతున్నారు. మేము కూడా పెడతానే ఉన్నాం, మేము కూడా బరాబర్ పెడతానే ఉన్నాం సోషల్ మీడియాలో ఆ విధంగా కించపరిచినందుకు. మేమేమంటున్నాం, సినిమా వాళ్ళతో మాకు విభేదాలు లేవు, కాంగ్రెస్ నాగార్జున ఫ్యామిలీ లాగాల్సిన అవసరం ఏంటి? నాగార్జున ఫ్యామిలీ గురించి ఎందుకంటే కేటీఆర్ అనేటువంటి దుర్మార్గుడు, కేటీఆర్ అనేటువంటి వ్యక్తి కొండా సురేఖ అనేటువంటి మంత్రిని వ్యంగ్యంగా చిత్రీకరించారు కాబట్టి అది ఎప్పుడో జరిగింది. మొన్న ఒక రోజు ముందే జరిగింది. హరీష్ రావు గారు క్షమాపణ చెప్పారే గానీ కేసీఆర్ నాలుక మెదపలేదు ఇంతవరకు దీని మీద. చేసింది తప్పు కేటీఆర్. ఏంది అసలు మాటలు చెప్పరా దీనికి? ఒక మంత్రి అంటే లెక్కలేదా, ఒక మహిళ అంటే లెక్కలేదా? సరే సినిమా వాళ్ళందరూ కూడా కొండా సురేఖ గారు ఉపసంహరించుకోనని చెప్పారు. దీన్ని దయచేసి సినిమా వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా మంచిగా ఉండాలి. మనం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడాలా. జరిగిందేదో జరిగిపోయింది. సురేఖ గారు వ్యాఖ్యలు మాట్లాడారంటే ఒక అర్థం. ఆయన కూడా కొండా సురేఖ గారు మాట్లాడి సినిమా నటినట్లు అందరికి కూడా మన యోయో టీవీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కేటీఆర్ కేసీఆర్ రాజకీయ ఉచ్చులో పడకండి. కొండా సురేఖ గారు వారు మీడియా ముఖంగానే వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నారని చెప్పేసి స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా దాని ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో కూడా పోస్ట్ చేశారు. ఇక మనకు వివాదం లేదు, అయిపోయింది. భవిష్యత్తులో కూడా రాజకీయ నాయకులు ఎవరు కూడా అనవసరంగా సినిమా తారల మీద మాట్లాడొద్దు అనే విధంగా కూడా అందరం కూడా ఏకతాటిపైకి ఉందాం. ఆ విధంగా మంచి చేసుకుందాం, హైదరాబాద్ నగరాన్ని నిర్మించుకుందాం, భవిష్యత్ తెలంగాణ నిర్మించుకుందాం అని వాళ్ళందరినీ నేను కోరుతాను. మీరు మొత్తానికి దీన్ని మొత్తం ఎడిట్ చేసి దీనికి సమాధానం క్లియర్ గా లేదు. దీనికి సమాధానం కొండా సురేఖ గారు ముఖ్యమంత్రి గారు ఆమె ఏమైనా కలిసి వారించారు ఇలాంటి విషయాలు. ముఖ్యమంత్రి గారు మంత్రులు జాగ్రత్తగా మాట్లాడని చెప్పారు. ఇప్పుడు జాగ్రత్తగా మాట్లాడని చెప్పి ముఖ్యమంత్రి గారు సూచించారు. కాంగ్రెస్ నాయకులు అందుకే కొండా సురేఖ గారు కూడా వెంటనే ఇలా ఉదయమే విలేకరుల సమావేశం పెట్టి మాట్లాడారు. మరి కేటీఆర్ గారు మాట్లాడారా? అందుకే యోయో టీవీ ద్వారా చెప్తున్నా, తక్షణమే కేటీఆర్ గారు కొండా సురేఖ గారికి క్షమాపణ చెప్పాలి. అన్నా చెల్లెళ్ళ బంధాన్ని కించపరిచే విధంగా సోషల్ మీడియాలో పెట్టడం కూడా మహాఘోరం, మహానేరం. ప్రభుత్వం కూడా చట్టపరంగా కేటీఆర్ గారిపై చర్యలు తీసుకోవాలా. ఆ సోషల్ మీడియాను కూడా మొత్తం బ్యాన్ చేయాలి. ఇప్పుడు ఈమె మాట్లాడిన మాటల మీద కూడా చర్యలు తీసుకోవాల్సిందే కదా. మరి పెడుతున్నారు ఇప్పుడు పెట్టుకొని చట్టం తన పని చేసుకుంటా పోద్ది. ఏ చట్ట ప్రకారం పెడితే పెట్టనివ్వండి. చట్టాన్ని ఆ విధంగా లాయర్లను పెట్టుకొని కోర్టులో తేల్చుకుంటారు. అయినా దానికన్నా ముందే నాగార్జున గారికి, నాగ చైతన్య గారికి, సమంత గారికి కొండా సురేఖ గారు తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నా అని చెప్పి హుందాగా వ్యవహరించారండి. నేను ఉపసంహరించుకున్న నా వ్యాఖ్యలను, అది గొప్పతనం. కానీ ఇది లంగాతనం అంటది. అంటే తప్పు చేసి కూడా మాట్లాడకపోవటం, తప్పు చేసి కూడా కొండా సురేఖ గారి పట్ల తప్పు చేసి కూడా క్షమాపణ చెప్పకపోవటం లంగాతనం. కొండా సురేఖ గారు మాట్లాడి హుందాతనంగా వాళ్ళ వ్యాఖ్యలను ఇక్కడ మాట్లాడినప్పుడు కేటీఆర్ గురించి అడిగితే చెప్పలేదు. అది ఆ విషయం. ఆవిడ హైడ్రా గురించి మాట్లాడితే సంథింగ్ ఎందుకు ఎందుకు వచ్చింది అక్కడ ఆమె ఆవేదన ఉంది. నన్ను కించపరుస్తారా? గాంధీ భవన్ ఏడ్చారా? కళ్ళ నీళ్ళు చూసిన మనం ఒక మహిళ ఒక మంత్రి స్థానంలో ఉండి ఏడ్చినటువంటి మహిళ. అంటే మంత్రి స్థానంలో ఉన్న మహిళను ఏడిపిస్తావా? చెప్పండి, తప్పు కాదా? కేటీఆర్ చెప్పండి, మీరు ప్రజలందరూ చెప్పాలా. ఎందుకంటే వెంటనే క్షమాపణ చెప్పాలి. తప్పకుండా కేసు పెడతాం. ఆల్రెడీ నమోదైంది కూడా కేసు. తప్పకుండా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మానవరావు గారు. థ్యాంక్ యూ సో మచ్.